అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ దినం మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. జకర్యా 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలు మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చక్కని అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. గమనించండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ఆరాధిస్తున్న దేవుడు అంటున్న చక్కని మాటలు ఏంటంటే, నా మార్గములలో నడుచుచు నేను అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. ఈ దినాన ఆయన మనకిచ్చిన రక్షణ, ఆయన మనకి చూపిన కృప, ఆయన మనకు నేర్పిన ప్రార్థనను జాగ్రత్తగా గైకొనిన ఎడల, అక్కడ రాసిన చక్కని మాట ఏంటంటే, నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం చక్కని మాటను మనం గమనిస్తున్నాం. మందిరం అనగా నీ దేహమే, నీ హృదయమే దేవుని ఆలయం. అక్కడ రాసిన మరొక మాటను మనం గమనిస్తే, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా అనేకులకు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము దొరకక భయంకరమైన పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, మనందరినీ ప్రేమించిన దేవుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు కావాలని కోరుతున్నావా? అట్టి భాగ్యము దేవుడు నీకు దయచేయాలంటే నిశ్చయముగా అక్కడ రాసిన మాట, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. అలాగున నువ్వు గైకొనినప్పుడు ఆయన వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాసములోను, సాక్ష్యములోను, సంఘములోను, సన్నిధిలోను, సమాజములోను నీవు జాగ్రత్తగా నడుచుకొని ఆయనకిష్టముగా నువ్వు చేయగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేనుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రము స్వామి. ఏదైనా మీరు మాకిచ్చిన మాట కొరకై స్తోత్రం. నిశ్చయముగా ఈ మాట మీద మా జీవితాలలో మీరు కడుతున్నందుకే మీకు స్తుతిస్తున్నాము స్వామి. నిశ్చయముగా ప్రభువా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మా ప్రతి ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిలో నిలిచి, నీ సన్నిధిలో, నీ మందిరం యొక్క మేలు చేత మేము తృప్తిపరచబడినట్లుగా, నీవిచ్చిన ప్రతి మాట మేము గైకొని నడుచుకున్నట్లుగా సహాయము చేయమని యేసు నామాన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హృదయమంత వేదనతో కలవరమే చందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే